వెల్కమ్ టు పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో న్యూమరాలజీ పవర్ ఎంత? ఒక రాంగ్ వైబ్రేషన్ ఉన్న పేరుంటే ఎలా ఇబ్బందులు వస్తాయి మన ప్రేక్షకులందరికీ వివరంగా చెప్తాను. సో ఈరోజు నేను ఒక రాంగ్ వైబ్రేషన్ నేమ్, అంటే ఈ నేము 100 మంది ఉంటే ఒక్కరికే బాగుంటుంది, మిగతా 99 మందికి అస్సలు బాగుండదు. సో ఈ పేరు వచ్చేసి SRIDHAR, శ్రీధర్. సో కామన్గా వినపడే పేరు శ్రీధర్. ఈ శ్రీధర్లో ఏం వైబ్రేషన్స్ ఉన్నాయి? సో ఇది చాల్డిన్ సిస్టమ్. 3 2 1 4 5 1 2 5 6 10 15 16 18. సో టోటల్ వచ్చేసి 18లో ఓవల్స్ ఐ అండ్ ఏ. ఐ అంటే 1, ఏ అంటే 1. సో 2 ఓవల్స్, 16 కాన్సనెంట్స్. సో 18 రాంగ్ నంబర్, 16 రాంగ్ నంబర్. సో క్లియర్గా గుర్తుపెట్టుకోండి, 18వ నంబర్ ఎవరి పేరులో వచ్చినా వాళ్ళు ప్రశాంతంగా ఉండరు. 16వ నంబర్ ఎవరి పేరులో వచ్చినా దే విల్ హ్యావ్, ఇట్స్ లైక్ క్యారింగ్ ఏ బాంబ్, టైమ్ బాంబ్. ఇట్స్ ఎ నంబర్ ఆఫ్ సడన్ కొలాప్స్ ఆర్ సడన్ యాక్సిడెంట్స్. ఈ 16 వచ్చిన సౌందర్య కాలిపోయింది, సిల్క్ స్మిత డిప్రెషన్లోకి వెళ్ళింది, సావిత్రి ఎండిపోయింది. ఈ 16 అనేది ప్రమాదం. సో ఒక్క రాంగ్ నంబర్ వస్తే చాలు, జీవితం పాడైపోతుంది. ఇక్కడ శ్రీధర్లో 2 రాంగ్ నంబర్స్. 18ని రక్తం కారుతున్న చంద్రుడు, ద రేగడ్ మూన్. సో చంద్రుడిలోంచి వెన్నెలు రావాలి, ఇక్కడ వెన్నెల బదులు రక్తం వస్తుంది. అంటే లైఫ్ ఎలా ఉండాలో అలా ఉండదు. ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్ అండ్ డైవర్స్. 100% శ్రీధర్ అనే వాళ్ళకి డైవర్స్ విత్ మనీ, డైవర్స్ విత్ పీస్, డైవర్స్ విత్ వైఫ్ ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళు ఏ పని చేసినా దగ్గర వాళ్ళతో కొట్లాట్లు వస్తాయి, ఆఫీసులో ఉంటే మనస్పర్ధలు వస్తాయి. వీళ్ళకి ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ ఉంటుంది. చిన్న విషయం కూడా బుర్రలో క్యారీ అయ్యి పక్కన మనుషులతో, ఆఫీస్లో, ఇంట్లో భార్యతో మనస్పర్ధలు వస్తాయి. ఈ 16 ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 1 సన్ అండ్ 6 శుక్ర. 1కి 6కి పడదు. సో 1 6 పడదు కాబట్టి దే విల్ హ్యావ్ ఎ సడన్ కొలాప్స్ ఆర్ fall, sudden fall in the form of accidents, in the form of financial collapse. So it's a very very dangerous. This is చాల్డిన్ సిస్టమ్. నేను పైథాగరస్ సిస్టంలో కూడా ఏముందో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. సో 2 సిస్టమ్స్లో కూడా రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన పేరులో వైబ్రేషన్స్ ఎంత బాగుంటుందో మన లైఫ్ అంత బాగుంటుంది. దిస్ ఇస్ పైథాగరస్ సిస్టమ్. 1 9 9 4 8 1 9. సో టోటల్ తీసుకుంటే సంఖ్యాబలం 41 మంచి నంబర్, స్టార్ నంబర్. నరేంద్ర మోడీ గారు 41. కార్ చూడడానికి బయట బాగుంది, ఇంజన్ అచ్చులు అల్లులు, ఇంజన్ ఇక్కడ అచ్చులు, ఓవల్స్ ఏ అండ్ 1. సో 41లో 10 ఓవల్స్, 31 కాన్సనెంట్స్. ఈ 31ని సడన్ డెత్ నంబర్. సో ఈ 31 నంబర్ ఉండడం వల్ల దే విల్ అట్రాక్ట్ బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ, కష్టం ఎక్కువ పడతారు, ఫలితం తక్కువ వస్తుంది. హెల్త్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లం. ఈ 31 నంబర్ ఉన్న బంగారు తల్లు వరంగల్లో స్వప్నిక, ప్రణీత బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ యాసిడ్ దాడికి గురయ్యారు, ఒక అమ్మాయి చనిపోయింది. సో ఈ 31 ఎక్కడున్నా కూడా ఇట్లా అట్రాక్ట్ బ్యాడ్. కొండేటు మాధవి ఎక్స్ ఎమ్మెల్యే పని మనిషిని తిడితే, మాధవిలో ఎం అంటే 4,
ఏ అంటే 1, డి అంటే 4, హెచ్ అంటే 8, ఏ అంటే 1, వి అంటే 4, ఐ అంటే 9, టోటల్ 31 నంబర్. మాధవి వాస్ కిల్డ్ బై ద సర్వెంట్. రోకల్ బండితో కొట్టింది. ఈ 31 నంబర్ అట్రాక్టెడ్ డెత్. సో శ్రీధర్లో చాల్డీన్ సిస్టంలో ఒక 18, 16, పైథాగరస్లో 31, 3 బ్యాడ్ నెంబర్స్. టోటల్ పేరులో సంఖ్యాబలం బాగుంటే సరిపోదు, దాంట్లో అచ్చులు అల్లులు కాంబినేషన్ కూడా బాగుండాలి. సో నేను కొన్ని వేల మంది శ్రీధర్లకు కరెక్షన్ ఇచ్చాను. చాలామంది ఇప్పుడు నేను పేరు గురించి చెప్తున్నాను, మళ్ళా శ్రీధర్ పేరు ఎలా ఉందని వాట్సాప్ పెడుతున్నారు. ఇంత చెప్పేది శ్రీధర్ పేరు బాగాలేదనే. నేను మన లావణ్య పేరు చెప్తే మళ్ళీ నాకు సుమారుగా ఒక 300 మంది లావణ్యాలు వాట్సాప్లో వరుసగా ఈ 3-4 డేస్గా, అన్న లావణ్య పేరు ఎలా ఉంది, క్లియర్గా నేను ఒక 7-8 మినిట్స్ వాయిస్ ఇస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, శ్రీధర్ పేరు బాగలేదు. సో మీ పేరు శ్రీధర్ అయితే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మళ్ళా నా పేరు శ్రీధరు ఎలా ఉంది అంటే ఇదే చెప్తాను. 18 ఉంది, 16 ఉంది, 31 ఉంది, బాగలేదు. లెటర్ ఎస్తో స్టార్ట్ అయితే కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి దయచేసి శ్రీధర్లు మళ్ళా వాట్సాప్ పెట్టకుండా స్క్రీన్లో సైడ్లో కనిపిస్తున్న 2 నంబర్స్, కింద కనిపిస్తున్న 3 నంబర్స్లో ఏదో ఒక నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీ పేరులో ఒక అక్షరం మార్చుకొని అదృష్టం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రాంగ్ వైబ్రేషన్స్ వల్ల నష్టము కష్టము. మీ జాతకం చూపిస్తే బాగుండొచ్చు, జాతకాన్ని మార్చే శక్తి కేవలం మనం పెట్టుకున్న పేరుకు మాత్రమే ఉంటుంది. పేరులో ఉన్న స్పెల్లింగ్ బాగుంటే జాతకం బాగుంటుంది. సో మీ పేరు శ్రీధర్ అయితే 100% అపాయింట్మెంట్ అవసరం. సో మీ బంధువుల్లో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా శ్రీధర్లు ఉంటే ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరు శ్రీధర్లకి వాళ్ళ పేరులో ఉన్న రహస్యం ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి, సో కొన్ని రాంగ్ నంబర్స్ గురించి రాస్తాను. 12 జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయే నంబర్. 13 కష్టపెట్టి బాధపెట్టి ఆరోగ్యం పాడు చేసి తొందరగా చంపేసే నంబర్ 13. 16 యాక్సిడెంటల్ నంబర్. 18 నంబర్ డైవర్స్ నంబర్. 19 నంబర్ డిప్రెషన్ నంబర్. 27 అప్ అండ్ డౌన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఎ డెత్ నంబర్. 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్. ఈ నంబర్ వాళ్ళు అందరూ వాడుకుంటారు. ఇది పాతకాలంలో అయితే కరెక్ట్ నంబర్, అందరికి అన్నం పెట్టడం, అందరికి దానం చేయడం. బట్ ఈ కలికాలంలో ఆ నంబర్ పనిచేయదు. సో ఇతరులు వాడుకుంటారు డబ్బుని, నగల్ని, మనల్ని వాడుకొని బలి పశువులాగా వదిలేస్తారు. 36 3 దేవతలు 6 రాక్షసులు, అస్తవ్యస్తమైన జీవితం. సో మెయిన్గా ఈ నంబర్స్ లేకుండా ఈ 12, 13, 16, 18, 19, 27, 31, 33, 36 లేకుండా చూసుకోవాలి. ఇది కాకుండా పేరులో 1, 6 ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలి. పేరులో 1, 6 ఎఫెక్ట్, పేరులో 6, 3 ఎఫెక్ట్ లేకుండా ఉంటే, సో ఈ చెప్పిన 6-7 నంబర్సు 1, 6 ఎఫెక్ట్, 6, 3 ఎఫెక్ట్ లేకపోతే మనం లక్కీ. సో మీ పేరులో ఈ నంబర్లు ఏవి లేవంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. మీ పేరే మంత్రం, మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం అయిపోయింది. బట్ మీ పేరులో ఈ రాంగ్ నంబర్స్ ఉంటే ఇవి పెట్టుకొని ఇలాగే ముందుకెళ్ళడం ఇంపాసిబుల్. క్లీన్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. మీ సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయం. మీ ఇంటి మెయిన్ డోర్కి నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలని మీరు మీ ఇంటికి పిలుచుకుంటారు. పంచభూతాలు మీకు అండగా వస్తాయి, దీవిస్తాయి, రక్షిస్తాయి, గెలిపిస్తాయి. ఎక్కడ ఆధార్లో, పాస్పోర్ట్లో, సర్టిఫికెట్లో మార్చుకోవాల్సిన అవసరం లేదు. సో మీ పేరు నేమ్, మీ నేమ్, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి వాట్సాప్ చేయండి.
మీ పేరు ఎలా ఉందో. అంటే చాలామంది అపాయింట్మెంట్ తీసేసుకుంటున్నారు డైరెక్ట్గా అపాయింట్మెంట్ కావాలని. సో కొంతమందికి పేరులో ఎలా ఉందో తెలుసుకోవడానికి నేను మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు, పిలిచే బిడ్డ పెడితే పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా ఫ్రీగా చెప్తాను. దీనికి ఫీజు ఏమి ఉండదు. బాగలేదన్న వాళ్ళు అపాయింట్మెంట్కి మాత్రం 1 టైం ఫీ ఉంటుంది. సో నాకు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9966000317 9966000317. సెకండ్ నంబర్ 8688068888 8688068888. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో కొంతమంది మాకు వాట్సాప్ లేదు అంటున్నారు. సో వాట్సాప్ లేని వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసుకొని మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మా వాళ్ళు రాసుకొని మీకు 1 or 2 అవర్స్లో కాల్ చేసి మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా. సో మీరు కాల్ చేయడానికి అంటే వాట్సాప్ డైరెక్ట్గా కాల్ చేయడానికి ఈ నంబర్స్ 9703335056. కాల్ చేసినప్పుడు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సెకండ్ నంబర్ 9392426726. ఈ 2 నంబర్స్ నాకు వాట్సాప్ చేయడం రాదు, డైరెక్ట్గా పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తామన్న వాళ్ళు 9703335056 9392426726. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. మీ పేరు బాగుందంటే మీరు లక్కీ, మీకు తిరుగులేదు, మీకు అడ్డుపడే శక్తే లేదు. బాగలేదు, ఏ నంబర్ బాగలేదు కూడా చెప్తాం. బాగలేని వాళ్ళు ఇది 1 టైం ఫీ ఉంటుంది. జాతకాలు అనేది ఫ్రీగా చెప్పించుకోకూడదు. చాలామంది వాయిస్ ఇచ్చాక ఏం చేసుకోవాలి, ఏది మార్చుకోవాలి, మాకు బాబు పుట్టాడండి పేరు పెట్టండి అని పెట్టేస్తున్నారు. పిల్లలు పుట్టిన వాళ్ళకి ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు 5 to 10 నేమ్స్ ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ ఎలాగ ఇస్తాను, మీ ఇంటి సర్నేమ్ మ్యాచ్ ఎలాగ ఇస్తాను. దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్ చార్ట్, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో న్యూ బార్న్ బేబీస్ పుట్టుంటే చాలా ఆనందంగా, మీరు ఆనందంగా మాకు ఫీజు కట్టి బిడ్డకి ఆనందంగా పేరు పెట్టుకోండి. దయచేసి చాలామంది నన్ను రోజు ఏడిపిస్తున్నారు. ఈ పేరు ఎలా ఉంటుంది ఈరోజు, రేపు వచ్చే వారం ఇంకో పేరు, అదే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఇంకో వారం తర్వాత ఇంకో పేరు. ఇలా చేయడం కన్నా సో మీరు మాకు ఫీజు ఇచ్చి మీ దోషాలు వదిలించుకుంటున్నారు. మేము ఎవ్రీ మంత్ గుడ్లకి వెళ్ళి ఈ దోషాలని, మీరు ఇచ్చిన దోషాలని కాంచనాం కర్మ విమోచనం అది వదిలించుకొని రావాలి. సో ఫ్రీగా చెప్పడం వల్ల మీకు ఉపయోగం ఉండదు, మాకు ఆరోగ్యం పాడవుతుంది. ఇది మనసులో పెట్టుకోండి. ఎందుకంటే నేను స్టాఫ్ మెయింటైన్ చేయాలి, బిల్డింగ్ రెంట్స్ కట్టుకోవాలి, ఆఫీస్ మెయింటైన్ చేయాలి, కాబట్టి ఖచ్చితంగా ఫీజు ఉంటుంది. న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఒక 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి మీరు వాట్సాప్లో పేరు డేట్ పెడితే పేరు అని చెప్తా. ఒక 14 ఏళ్ళ పిల్లోడు తండ్రి పెడుతుంటే తింటున్నాడు, తండ్రి కారులో తిరిగేవాడు, పేరు నంబర్ బల్ల వాడికి అర్థం కాదు. 14 ఏళ్ళు, 13 ఏళ్ళు, 12 ఏళ్ళు వాట్సాప్ పెడుతున్నారు. మేము బాగున్నాం సార్. తండ్రి పెడితే తిరిగే వాళ్ళకి వాళ్ళ జాతకం అర్థం కాదు. 20 ఏళ్ళు దాటినాక కష్టాలు తెలుస్తాయి, 25 తర్వాత నిజం లైఫ్ తెలుస్తుంది. సో ఐ డోంట్ ప్రిఫర్ గివింగ్ ఆన్సర్స్ టు కిడ్స్ బిలో 20 years అండి. 20 దాటిన వాళ్ళకే వాట్సాప్లో రిప్లై ఇవ్వాలని అనుకుంటున్నాను. సో మీరు కోఆపరేట్ చేయండి. పేరు బాగుందంటే లక్కీ, బాగాలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. లైఫ్ లాంగ్ మీరు బాగుండేలాగా నాకు గైడెన్స్ ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. దిస్ ఇస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. గాడ్ బ్లెస్ యూ అండి.